ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నేను ప్రభువుని కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాను అమ్మగారు, మాకేమీ దొరకట్లేదు అని నిరాశపడుతున్నారా? అయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, వినేటప్పుడు కొన్ని నిమిషాలైనా అనాలోచనగా ఉండకుండా కనీసం కొన్ని నిమిషాలైనా దేవుని మాటలు మీరు చెవియొగ్గి వినినట్లయితే, ఆ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే 100% మీకు అనుగ్రహించబడుతుంది. ఏమైతే ఆశిస్తున్నారో మీ హృదయవాంఛలు తీరుస్తాడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ప్రభు వాక్యం సెలవిస్తున్నారు. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత స్పష్టంగా బయలుపరుస్తున్నారంటే ప్రభు వాక్యం, అడగండి మీకు ఇయ్యబడుతుంది. హల్లెలూయా కదా. ఇది చాలామంది మరి ప్రభు నమ్ముతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, ఏమా చక్కటి వర్షిప్ చేస్తూ ఉంటారు, లేకపోతే సంఘములో చక్కటి పరిచారకులుగా ఉండొచ్చు. అది స్త్రీలైనా పురుషులైనా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పే మాట ఏంటంటే అక్కడ అడగండి మీకు అనుగ్రహించబడుతుంది అని. ఈ మాటను పట్టుకుని చాలామంది అడుగుతూనే ఉంటారు. నా మాట అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఇట్లా చెప్తున్నారు ఏంటి అమ్మగారు అని అనొచ్చు. నిజం. ఎందుకంటే అడగమన్నారు కాబట్టి అడుగుతూనే ఉంటారు. పొందుకునే వరకు అడగండి, మీరు ఇచ్చేస్తాడు అని చెప్తున్నారు కదా. అవునమ్మా. కాబట్టి అడుగుతున్నాం మేము. అడగడంలో తప్పు లేదు. హల్లెలూయా. అయితే వెతకండి మీకు దొరుకును. వెతుకుతున్నారా? అసలు దేన్ని వెతకాలి? దేన్ని అడగాలి? దేవునికి మహిమ కలుగునుగాక. నాకైతే నా ప్రభు నన్ను దర్శించినప్పుడైతే ఒక్కటే అడిగా ప్రభువారిని. హల్లెలూయా. దేవునికి మహిమ ఇస్తారు ప్రభువారు. ఖచ్చితంగా ఇస్తారు. మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? ఏమ్మా, మన బిడ్డల కోసం మనం ఎన్నో దాచుంచుతాం కదా. మన పిల్లలకి ఇస్తామా, ప్రక్కన వాళ్ళ పిల్లలకి ఇస్తామా? మన కన్న బిడ్డలకి మనం దాచి ఉంచుతాం. బిడ్డలకి తగిన సమయంలో, రైట్ టైంలో ఏది ఇవ్వాలో అది ఇస్తాం మనం. హల్లెలూయా. అట్లని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేనైతే మా నాన్నగారిని ప్రతి పండగలకి కూడా, అప్పుడు హిందూస్గా ఉండేవాళ్ళం కదా, నాకు ప్రతి పండగకి కొత్త బట్టలు కావాలి. బాగా ఏడ్చేదాన్ని నేనైతే. మా బ్రదర్ వాళ్ళకి మానేసి మా నాన్నగారు నాకే తీసుకునేవారు. ఆడపిల్ల కదా అని. హల్లెలూయా. నచ్చింది తీసుకున్నారు. షాప్కి తీసుకెళ్ళి మరి తీసుకునేవారు. నాకు నచ్చింది. హల్లెలూయా. నాన్నగారు కదా. అడిగింది లేదనకుండా ఎంత కష్టమైనా సరే మా నాన్నగారు నాకు ఆ బట్టలు తీసుకునేవారు. క్రొత్త బట్టలు. హల్లెలూయా. మరి ఈ లోకంలో నాన్న అడుగుతుంటే ఇస్తున్నారు కదా. అలాగే ఆయన అడగండి ఇస్తారన్నారు. అయితే ఈ నాన్నకి ఆ నాన్నకి చాలా డిఫరెంట్ ఉంది. హల్లెలూయా. అడిగే ముందు ఎలాగ అడగాలి మనం? ఎలాగ అడగాలి? దైవ చిత్తానుసారంగా మనం అడగాలి. హల్లెలూయా. మనమేమో ఆయన మాట వినం కదా. ఆయన మాట అస్సలు వినకుండా అడగమన్నారు కదా, అడుగుతున్నా. ఇవ్వకపోతే ఏం చేస్తాడు ప్రభువారు అనే ఆ రేంజ్లో అడుగుతూ ఉంటారు. ఇవ్వు ప్రభువా, ఇవ్వు. అలా కాదు మనం అడిగేది. హల్లెలూయా. మనం ఏది అడిగినా కూడా దైవ చిత్తంలో చూడండి. ఈ లోకంలో తండ్రిని ఏది అడుగుతుంటే అది ఇచ్చే వరకు మనం ఆరాం చేసి ఇస్తారు. మన ఈ లోకంలో ఉన్న డాడీ, ఈ లోకంలో మన తండ్రి. హల్లెలూయా. అలాగే పరమ తండ్రి ప్రభువారు కూడా మనకి ఇస్తారు. ఇంకొక మాట, మీరు తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతకు వారికి దొరుకును. వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. హల్లెలూయా. తట్టు వానికి తీయబడును. హల్లెలూయా.
కొంచెం మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగినడలా వానికి రాతినిచ్చునా? చేపను అడిగినడలా పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులివ్వాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎంతో మంచి ఈవులు నిత్యముగా ఇస్తారంట ప్రభువారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం అడిగేది దైవ చిత్తానుసారంగా అడగాలి. ప్రభువారు ఏం చెబుతున్నారో ఆయన అడిగే సమయంలో మనం అడిగేటప్పుడు ప్రభు అంతగా మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఆయన మాట వినాలి. హల్లెలూయా. నేనైతే ప్రభువా నీకేది ఇష్టమో అదే దయచేయండి. నా ఇష్టము నేను నెరవేర్చుకుని ఎప్పుడు ఇష్టపడలే ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. నష్టాలు చాలా ఉన్నాయి, నష్టాలను సమాధి చేసినాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. నేను అడిగా ప్రభా నా నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎట్లా ఉండాలని మీరు ఆశిస్తున్నారు, నేను ఎట్లా ఉంటే నీకు ఇష్టం ప్రభువా? సొలొమోను చూడండి, ఎన్నో కొన్ని వేల బలులు ఇచ్చాడు కదా. ఇచ్చిన ప్రభు ప్రత్యక్షమై 2 టైమ్స్ ప్రత్యక్షమైన ప్రత్యక్షం ఏం అడుగుతున్నారు, నీకేం కావాలి అడుగు, ఏదైనా సరే అడుగు నేను అని అంటున్నారు ప్రభు అక్కడ. హల్లెలూయా. ఏదైనా సరే అడుగు నేను ఇస్తా అన్నాడు. నీకేది ఇష్టం అడుగు నేను ఇస్తా అన్నాడు. అంటే తను హార్ట్ఫుల్గా బలులు అర్పించారు. హల్లెలూయా. అప్పుడు గొర్రెలను ఎడ్లను వధించారు, ప్రభువుకి బలులు అర్పించినారు. హల్లెలూయా. కానీ ఈ దినముల్లో అయితే మనల్ని ఆ బలులు అడగట్ల ప్రభువారు. హల్లెలూయా. నీ హృదయం బల్యార్పణగా అర్పించాలి అక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ అంతరంగములో నుంచి శ్రేష్టమైనది అడగాలి ప్రభు. ఆ వేస్ట్ అంతా డిలీట్ చేసేయాలి. హల్లెలూయా. మనం ఏది అడగాలో కూడా అర్థం కాకుండా అడిగేస్తుంటాం కొన్ని సమయాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తండ్రి చిత్తం ఏంటో, ఆయనకి ఏది ఇష్టమో, మనం ఏ విధంగా అడిగితే ప్రభువారు మనకి ఇస్తారో, ఏమ్మా ఎలా ఉండి అడిగితే ఇస్తారో, మనం ఏం అడుగుతున్నాం కూడా అర్థం కాదు చాలామందికి. హల్లెలూయా. అడగమన్నారు, అడుగుతూనే ఉంటారు. అడిగే ముందు ఒక మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నెడెలా మీకేది ఇష్టం అడగండి, నిత్యముగా మీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏమండి, మనమేమో ఆయన మాట వినం. ఆయన మాట వినుకోకుండా, ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోకుండా మనకిష్టమైన అన్నీ అడుగుతుంటాం. హల్లెలూయా కదా. నేను చాలా ఇష్టపడతా. ఈ భూమి మీద నాకంటూ ఏమీ లేదు ఈ భూమి మీద. హల్లెలూయా. ప్రాణాలతో మాత్రమే జీవిస్తున్నాం. హల్లెలూయా. కేవలం ప్రభు కొరకే. బలహీన పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, దుఃఖంలో ఉన్నవారిని, ఆత్మలో నలిగిపోతున్న వారిని వాళ్ళు బలపడాలి ప్రభువులో. వాళ్ళ ఆత్మ క్షీణించిపోకూడదు, నలిగిపోకూడదు. ఎవరు ఫోన్ కాల్ చేసిన కన్నీళ్ళు విడిచి వారికి ధైర్యపరిచే మాటలు చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. అంతే తప్ప ఏమని ఇస్తారా? ఈ చెత్త ఆలోచన ఎప్పుడు కూడా నాకు లేవు. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మలు, నలిగిపోతున్న ఆత్మలు ఏ విధము చేతనైనా ప్రభా నీ తట్టు త్రెప్పాలి, నీలో నిలిచి ఉంటేనే వాళ్ళ ఆత్మ క్షేమాభివృద్ధి నొందుద్ది. దేవునికి మహిమ అనే దృఢ సంకల్పం కలిగి ప్రభు రాజ్య స్వాత ప్రకటిస్తున్నా. ఆమేన్. అంతే తప్ప నేను అడిగేది ఆత్మలు అడుగుతా. నశించిపోతున్న ఆత్మ, ఎన్నో ఆత్మలు ఉన్నాయి ప్రభా, నాకు కొన్ని ఆత్మలు ఇవ్వండి ప్రభా, గింజలను ప్రభా, నీకోసం అట్లా బలపరుస్తాను ప్రభా. ఆత్మ నరకానికి పోకూడదు కదా. ఏమండి, కనుక ఆత్మలు సంపాదించడానికి మాత్రమే ఆయనకి ఏది ఇష్టమో అదే నేను ఇష్టపడుతుంటా, కష్టమైనా సరే. హల్లెలూయా. కనుకే మనకి మన ఇష్టం కాదు, కానీ ఆయనకి ఏది ఇష్టమో మనం అడగాలి. ఆయనకి ఏది ఇష్టం చెప్పినా మొట్టమొదట ఆయన మాటలు నీ గుండె గదులు నిలిచి ఉండాలి సహోదరుడా, సహోదరి. హల్లెలూయా. మనం అడిగే ముందు మనం ఆయన మాట వింటున్నామా, దుఃఖపరుస్తున్నామా? దేవునికి మహిమ కలుగును కాక. కనుకనే ఆయన మాటలో నీలో నాలో నిలిచి ఉండాలంటే లోపల ఉన్న పాపం పారిపోవాలి ముందు. అది పారిపోవాలంటే విశ్వాసపు కేక ఇయ్యాలి. హల్లెలూయా. యేసయ్యా నీవు నా గుండెల్లోనికి రండి, నా హృదయంలోనికి రండి. నీ ప్రతి మాటకి నేను విధేయత కలిగి జీవిస్తాను ప్రభా. నీకేది ఇష్టమో అది నాకు ఇష్టం ప్రభా అని నువ్వు అడిగినట్లయితే
ఇచ్చేస్తాడు. ఎవరికైనా ఇస్తాడు ప్రభువారు. కానీ అడిగే ముందు ఆయనకిష్టమైన రీతిలో ఆయన మాట మనం వినినట్లయితే, అందుకే అన్నారు కదా! నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల అడగండి మీకిస్తాను. ఏదైనా సరే అడగండి అంటున్నాడు అక్కడ. సొలొమోన్ ఏమడిగాడు? శత్రువుల ప్రాణాన్ని అడిగాడా? వాళ్ళు ఏ సత్తాను ప్రభు నాకు అప్పగించు అన్నాడా ఆయన? అడగల. ఆయన జ్ఞానం అడిగాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! ఎంతమంది ప్రజలబ్బా! వాళ్ళందరూ ఏ విధంగా నడిపించాలి? హల్లెలూయా! జ్ఞానం కోరుకున్నాడు అక్కడ ప్రభువుని. చూసినారా? శత్రు యొక్క ప్రాణం కోరుకోలే. హల్లెలూయా! జ్ఞానంతో పాటు సర్వ సంపదని అనుగ్రహించేసినాడు. మహాజ్ఞాని ఆయన. ఎంత జ్ఞానమిచ్చాడో తండ్రి. హల్లెలూయా! మనకి జ్ఞానం కావాలి. తెలివి కావాలి. వివేచన కావాలి. వివేకము కావాలి. ఇవన్నీ మొదట మనకు రావాలంటే ప్రభు ఆ యొక్క మాట మన హృదయంలో నిలిచి ఉన్నట్లయితే, ఆయన మాట నీవు విని గైకొని అనుసరించి నడిచినట్లయితే ఏది కావాలో అడుగు. ఆ బలులు మనం అర్పించవలసిన అవసరం కూడా లేదప్పుడు. హల్లెలూయా! మాట మాత్రమే ఆయన మాట నీలో నిలిచి ఉన్నట్లయితే, హల్లెలూయా! ఆయన మాట నీ గుండె గద్దలో నిలిచినట్లయితే, నీ హృదయంలో ఆయన మాటకు చోటిచ్చినట్లయితే, హల్లెలూయా! ఎంత సంతోషిస్తారో తండ్రి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన పరిశుద్ధాత్మ తండ్రి నాతో పాడించిన ఒక్క లైన్ పాడతా. నీ మాటే జుంటె తేనె కంటే మధురాతి మధురం, నీ చూపే నన్ను సంధించి బంధించినయ్యా. నీ మాటే జుంటె తేనె కంటే మధురాతి మధురం, నీ చూపే నన్ను సంధించి బంధించినయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట అబ్బా! బహుశ్రేష్టమైంది. దేవునికి మహిమ. ఆయన మాట్లాడకపోతే నాకు మెంటలొచ్చేస్తది. ఎవ్వరు మాట్లాడకపోయినా నాకు పర్లేదు ప్రభా. నీ మధురాతి మధురం నీ మాటలు నా గుండె గదిలోకొచ్చేయాలి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. భోజనం లేకపోయినా ఆయన మాటలు భుజించాలి చాలా ఆసక్తి కలిగి ఉంటాను నేను. ఆయన మాట వినడానికి ఎప్పుడు నా చెవులు అలాగే నిక్కపొడుచుకొని చూస్తా ఉంటాయి. హల్లెలూయా! ఎప్పుడు ఆయన మాట్లాడతారా చెవియొగ్గి వినడానికి. హల్లెలూయా! ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో ఆయన మాట ఎప్పుడైతే మన హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటామో అప్పుడు అడుగుతాం. శ్రేష్టమైన అడుగుతాం. తుచ్చమైన అడగం మనం. హల్లెలూయా! అప్పుడు అడుగు నీకేది కావాలి బిడ్డ నేనిస్తాను. హృదయాన్ని నీ యొక్క కంప్లీట్‌గా కొమ్మరించుకోవాలన్నమాట. దేవా నన్ను దాటి వెళ్ళకయ్యా. నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. నీ మాట కావాలయ్యా. నీ స్వరం వినాలయ్యా. నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభువా అని ఇలాగ అడుగుతూ ఉంటే ప్రభువారు నీతో మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలు నీలో నిలిచినప్పుడు నువ్వు పాపం చెయ్యవు. హల్లెలూయా! ఒక వ్యక్తి హృదయములో గనుక దేవుని యొక్క మాట హృదయంలో నిలిచినట్లయితే ఆ వ్యక్తి పాపం చేయడు. అడగాలన్నా, మాట్లాడాలన్నా ఆయనలాగానే మాట్లాడతాడు. ఎందుకంటే మన తండ్రి పరిశుద్ధుడు గనుక పరిశుద్ధమైన వాక్కులే మన నోట వస్తుంటాయి. హల్లెలూయా! దేవునికి మహిమ. నన్నడుగు నేనిస్తాను. ఏదైనా సరే అడుగు అన్నాడు అక్కడ ప్రభువారు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల నీకేదిష్టమో ఏదైనా సరే అడుగు అన్నాడు. సొలొమోనుకు చెప్పలే? కొన్ని వేల బలులు అర్పించాడు అక్కడ. హల్లెలూయా! ఏదైనా సరిగా మనం ఏమడగాలప్పుడు? ప్రభువా నీకు ప్రియమైన కుమారుడిగా నేను జీవించాలనుకుంటున్నానయ్యా. లేతే నీ ప్రియమైన కుమార్తెగా నేను జీవించాలనుకుంటున్నాను ప్రభా. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నీ కనుదృష్టిలో నేను నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను ప్రభువా. ఇలాంటివి అడగాలి. అంతే తప్ప నాకది ఇస్తావా ప్రభువా? ఇల్లు కట్టాలనుకుంటున్నాను. లేకపోతే ఏదో తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇది జరిగితే ప్రభువా నీకు ₹100 కానుకేస్తా. లేకపోతే ₹1000 స్పాన్సర్ చేస్తా. హల్లెలూయా! లంచగొండు కాదు యేసయ్య. హల్లెలూయా! నీవు గనుక నీ హృదయాన్ని ఆయనకు అప్పగించేస్తే, ఆ హృదయంలోనికొచ్చే నివాసం చేస్తే ఆమేన్. ఆయన మాటకి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే నువ్వేది అడిగినా ఇచ్చేస్తారు ఆయన. హల్లెలూయా! నీకోసం నాకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడే.
నిన్ను నన్ను విమోచించినారే ఎవరా నీకు? నిత్యముగిస్తాడంట ప్రభువారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్న ఈ శరీర సంబంధమైన తండ్రే తన బిడ్డలను అడిగిన వాటిని ఇస్తాడు తప్ప అడగని వాటిని ఇస్తాడా? పిచ్చి ఇస్తాడు ఆ తండ్రి. మంచి అడిగినయి ఇస్తాడు. మరి అంతకంటే శ్రేష్టమైన నిత్యముగా ఆ! పరలోకముందన మన తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. నీకు అనుగ్రహించబోతున్నాడు తండ్రి. కనుక ఈరోజు ఇదే సమయం ఆయన మాట మీ హృదయములో గనుక ఆ! ఉన్నట్లయితే, ఆయన మాటకు హృదయంలో చోటిచ్చినట్లయితే, నువ్వడుగు ఏదైనా సరే. హల్లెలూయా! చూడండి అక్కడ ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 16 అధ్యాయము 23 నుంచి కూడా చూడొచ్చు. అక్కడ చూద్దాం ఒకసారి. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగురు? మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు ఇక్కడ చూద్దాం. ఇదివరకు ఆ! మీరేమియు నా పేరట అడుగలేదు. దేవునికి మహిమ. ఇదివరకు ఏం అడగలే. 24వ వచనం. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు. మీ సంతోషము సంపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! ఏమండి? మీ సంతోషము సంపూర్ణమగినట్లు అడగండి నేను ఇస్తా అన్నాడు. అందుకే చూడండి అక్కడ పైన ఒక మాట ఉంటుంది. ఏమంటే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. 4వ వచనం. నాయందు నిలిచినుడి మీ యందు నేనును నిలిచిందును. హల్లెలూయా! నీవు గనుక ఆయనలో నిలిచినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో నువ్వు నిలిచినట్లయితే, హల్లెలూయా! నీలోనికి ఆయన వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిలిచిందును. తీగె ద్రాక్షవెల్లో నిలిచింటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నాయందు నిలిచింటేనే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా! హల్లెలూయా! ద్రాక్షవల్లి నేను తీగులు మీరు. ఎవడు నాయందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా! నాయందు 7 చూద్దాం. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండినడల మీకేదిష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా! నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండినడల మీకేదిష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడును. ఇదివరకు ఏమి నన్ను అడగలేదు, తండ్రి అడగలేదు కదా. ఇప్పుడు అడగండి. మీ యొక్క సంతోషము మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా! మీరు ఏమైతే ఆశిస్తున్నారు, ఇంతకాలం దొరకలేదని ఆశించారా? దొరకలేని విచారపడుతున్నారు, బాధపడుతున్నారా? నలిగిపోతాను, ఎంతో ప్రార్థన చేస్తున్నామండి. ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ కాదు, అక్కడ, ఆ మందిరం కాదు, ఈ మందిరం కాదు, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. కానీ మాకేమీ అనుకున్న దొరకట్లేదు. అంటే ఆయనలో నీవు నిలిచి ఉండాలన్నమాట. హల్లెలూయా! అందుకైనా నిజమైన ద్రాక్షవల్లి తీగలు మనం. హల్లెలూయా! కదా. తీగె దేంట్లో ఉండాలి? ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. హల్లెలూయా! అలాగే నీలో నాలో ఆయన మాటలు నిలిచి ఉండాలి. హల్లెలూయా! ఎప్పుడైతే ఆయన మాట రిసీవ్ చేసుకొని ఆయన మాటకు నువ్వు లోబడి జీవిస్తున్నావో అప్పుడు ఏదైనా అడుగు. హల్లెలూయా! ఇప్పుడు నేనున్నాను, సమస్తాన్ని పెంటగేయించుకున్నాను. ఏమా నా ప్రియ సహోదరుడా, సమస్తాన్ని పెంటగేయించుకున్నా. హల్లెలూయా! దేంతో నేను ఫైట్ చేయలే. హల్లెలూయా! ఫైట్ చేస్తే ప్రభు చేస్తాడు శత్రువుతో. హల్లెలూయా! నువ్వైతే ఎవరితో ఫైట్ చేయొద్దు. నీవేం చేయలే? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఆయనలో నిలిచి ఉండడానికి, ఆయన నీలోకి వచ్చి నివాసం చేయటానికి ప్రయత్నించలే. అదే ప్రయత్నం చేస్తున్నా. హల్లెలూయా! ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైన ఆ దేశంలో ప్రవేశించాలంటే మనలో ఆయన మాట నిలిచి ఉండాలి. మనం ఆయనలో నిలిచి ఉండాలి. అలాగా మనలో ఆయన నిలిచి ఉండాలని అంటే ఉండడానికి విశ్వాసం కావాలి. హల్లెలూయా! ఆయనకి వేరుగా ఉండి నీవు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను. హల్లెలూయా! వేరుగా ఉండాలని సొంత ప్రయత్నాలు చేస్తే ఏమైపోతాయి? ఇక్కడ సఫలం కాదు, విఫలమైపోద్ది, నవ్వుల పాలైపోతారు. ప్రభువులో నిలిచి ఉండే ఏదైనా ప్రయత్నం చేయాలి. ప్రభువును కాదని ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఫలము ఉండదు.
కనుక ప్రభు చెప్తున్న మాట, అడగండి మీకు ఇస్తాను, ఏదైనా సరే ఇస్తాను. అంతకంటే ముందు ఆ! నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడగండి. అది ఖచ్చితంగా, నిత్యముగా నేనిస్తానని చెప్తున్నాడు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కనుక ఈ సమయములో ఇంతకాలం ఒకవేళ పొందుకోలేదేమో, నువ్వు ఆశించింది దొరకలేదేమో, దానికి గల కారణము నీలో ఆయన మాటలు నిలిచి ఉండలేదేమో. ఏమి ఏదైనా సరే ప్రభువు చేత ప్రతి మాటకి విధేయత కలిగి జీవించాలి మనం. అదేం కష్టం కాదు. మన ఈపు మీద ఏం బరువులు పెట్టట్లా. ఇసుక మూటలు పెడుతున్నాడా? లేదా కంకరాలు మూట తెచ్చి పెడుతున్నాడా మన ఈపును మొయ్యమని? ఏమీ లేదే. మాట వింటే సరిపోద్ది కదా! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట వింటే చాలా సింపుల్. చాలా ఈజీగా ఉంటది ఆయన మాట. హల్లెలూయా! నేనైతే అట్లా జీవిస్తున్నా. ఆయన ప్రతి మాటకి. ఎన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నొచ్చినా ఐ డోంట్ కేర్ అంతే. ప్రభు మాటకి విధేయత కలిగి జీవిస్తున్నాను నేనైతే. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మీరు ఏది అడిగినా కూడా ప్రభువారు మీకివ్వడానికి ఆయన ఆల్రెడీ ఆయన దోసుల నిండా ఆశీర్వాదాలు పట్టుకొని నిలబడి ఉన్నారు మీకివ్వడానికి. ఎందుకు పొందుకోలేకపోతున్నారు సంవత్సరాల తరబడి? కదా! సంవత్సరాలు గతించిపోతున్నాయి అమ్మగారు. అనుకున్నది జరగట్లేదు అమ్మగారు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది అని అంటే దానికి కారణం ఏంటి? ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంతమంది చెప్తున్న వాక్యాలు మీరు వింటున్నా, దాన్ని ఫాలో అవ్వట్లేదు. ఆ వాక్యం ఎక్కడ ఉండాలంటే గుండె గదిలో నిలిచి ఉండాలన్నమాట. ఆయన మీలో నివాసం చేయాలి. మీ మాటలు మీరు ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మీలో నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! కనుక మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి ఈ రోజు నుంచి కూడా ప్రభా! నీ మాట మేము వింటాం ప్రభా! నీ మాటలు మా మదిలో ఉంచుకుంటాం తండ్రి. హల్లెలూయా! కనుక నీకు వేరుగా నేను జీవించలేను ప్రభా! నీలోనే, నీలోనే నిలిచి ఉంటాను. హల్లెలూయా! నన్ను దాటిపోకేసయ్యా. దేనికి మహిమ కలుగును గాక. కనుక ఆయనకి ఏదిష్టమో మనం అడగాలి. అడిగే విధంగా ప్రభువుని అడగాలి. మనకిష్టమైనయి మన కష్టాలు తెప్పిస్తే ఒక దినాన. అంత ఆయన ఇష్టములోనే మనం ఆ! ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు అడగండి. అది ఇదివరకు ఏం అడగలేదు కదా మీరు ఇదివరకు. హల్లెలూయా! ఇప్పుడు నా పేరిట అడగండి. ఏమి? నా పేరిట అడగండి నేనిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకాలం నన్ను అడగలేదు కాబట్టి మీరేమియు నా పేరిట అడుగలేదు. ఇదివరకు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి అనాలి. అప్పుడిస్తారు ప్రభువారు. హల్లెలూయా! కనుక మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి మీకు దొరుకును. పరిపూర్ణమైపోద్దక్కడ. అసంతృప్తి కాదు. సంపూర్ణముగా, నిత్యముగా మీ పరలోకముందున్న తండ్రి మీకివ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా! కనుక ఆయన మాటలు మీలో నిలిచి ఉండాలి. హల్లెలూయా! ఎప్పుడైతే ఆయన మాటలు మీ హృదయంలో నిలిచి ఉంటాయో అప్పుడు ఏదైనా అడుగు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు ప్రభువారు. హల్లెలూయా! జాబ్ కావాలా? పెళ్లి కావాలా? ఉద్యోగము కావాలా? ఏమి? సమస్యల నుంచి విడుదల కావాలా? పోరాటాలా? ఏదైనా సరే నువ్వు మొట్టమొదట ఎప్పుడైతే నీ హృదయములో ఆయనకు చోటిస్తావో, ఆయన నీ హృదయంలో ఆయనకు చోటు ఇచ్చిన తర్వాత నువ్వు అడగాలి. అప్పుడు ఏదైనా సరే ఇస్తాడు ప్రభు. అంతే తప్ప మన ఇష్టానుసారం అడుగుతుంటే ఏం దొరకదక్కడ. దొరకదు. అడగాలి. హల్లెలూయా! ఎలాగ అడగాలి? అంటే ఆయన యందు మీరును, మీ యందు ఆయన మాటలను నిలిచిండునెడల ఖచ్చితంగా నిత్యముగా పరలోకముందున్న తండ్రి మీకు అనుగ్రహించబోవచ్చును. ఏమైతే ఆశించారో మీ హృదయవాంఛలన్నీ కూడా తీర్చబోతున్నాడు. మీ మీ సంతోషం సంపూర్ణమగినట్లుగా తండ్రి మీకివ్వబోతున్నారు. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే నేను చిన్న ప్రార్థన చేస్తా. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షక ప్రభువైన యేసు మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టడి మీకు తీయబడును అంటున్నావు ప్రభా. ఈ లోకములో తండ్రులుగా, తల్లులుగా మేము చెడ్డవారైనప్పటికీ కూడా మా బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వాలని మేము ఎరిగి ఉన్నామే. కానీ అంతకంటే అతి శ్రేష్టమైన ఈవులను నిత్యముగా మీరు ఇస్తారు మాకు. అయితే ప్రభా, ముందుగా నాయన మా యందు నీ మాటలు మాలో నిలిచి ఉన్నట్లయితే, నీ యందు మేముండులాగన మాలో నీ మాటలు నిలిచి ఉన్నట్లయితే ఏదైనా అడిగిస్తాను నేను. ఇదివరకు అడగలేదు కదా, ఇప్పుడిస్తా. మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా ఇప్పుడు మీకు ఇస్తున్నాను. అడగండి, ఏదైనా అడగండి నేను ఇస్తానని చెప్తున్నాను.
ఇదిగో నీ బిడ్డలకి నాయన ఏమైతే అడుగుచూ ఉన్నారో ప్రభా, దూరదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా జాబుల కోసం, లేకపోతే ఇంటర్వ్యూలు సెలెక్ట్ కావట్లేదా ప్రభా, లేకపోతే వ్యాధి బాధ రోగముల నుంచే కుదరని రోగములతో బాధపడుతున్నారా, ఏ సమస్యతో వారి ఇంట్లో నలిగిపోతున్నారో, సఫర్ అవుతున్నారో తండ్రి, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి, వారి హృదయవాంఛలు తీర్చండి. వారు అడుగుచూ ఉండగా ఈ సమయంలో ప్రభా, వారు ఏమైతే అడుగుచున్నారో నిత్యముగా పరలోకముందున్న మా తండ్రి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామములు వారికి అనుగ్రహించబడను గాక. విడిపోయి దూరంగా ఉన్నారా భార్య భర్త, ఆ భార్య భర్త తిరిగి కలుసుకొనుదురు గాక. దూరం చే దుష్టాత్మలు బంధిస్తున్నాను యేసునామములో. భార్య భర్త కలవనీయకోకుండా ఏ దుష్టి అయితే వారి మధ్యలో అడ్డుగా ఉన్నాడో, ఆ అడ్డుబండను యేసును గొప్ప కూల్చేస్తాను ఇప్పుడు యేసునామములో. అద్భుతము జరుగును గాక, వారు కలుసుకొందురు గాక, వారి బిడ్డలు కలుసుకొందురు గాక, విడిపోయిన కుటుంబాలు కట్టబడను గాక, విడిపోయిన భార్య భర్తలు కలుసుకొందురు గాక. వారు అనుకున్న పనులన్నీ కూడా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో జరుగును గాక. నిత్యముగా నీ దాసురాలిగా నీ స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఒకేలా సంవత్సర గర్భఫలం లేదా అడగమంటున్నావు కదా నాయన. హన్నా ఎలాగ అడిగిందో ప్రభు అట్టి విధంగా అడుగుచూ ఉండగా వారు అడుగు నీవు నిత్యము వారు పొందుకుందురు గాక, వారికి అనుగ్రహించబడను గాక. నీ దాసురాలిగా నీ వాక్యను విడుదల చేస్తున్నానయ్యి. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో నిత్యముగా తండ్రి ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నారు పొందుకోలేదో, ఇదిగో ప్రభు నూతన సంవత్సరం అడుగు పెట్టబోచుండగానే తండ్రి కార్యములు ప్రారంభమగును గాక. వారి హృదయవాంఛలను తీర్చబడను గాక. పరలోకముందని మా తండ్రి వారి జీవితంలో వారి బ్రతుకుల్లో ప్రభు నిత్యముగా వారి సంతోషం పరిపూర్ణమగినట్లుగా, వారు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఆశ్చర్యకరమైన మేళతో ఈ బిడ్డలందరూ తృప్తిపరచబడరు గాక. యేసు నామములో కుటుంబాన్ని నిండు మనసు ఆశీర్వదించి దీవిస్తున్నాను. పరలోక మా ప్రీతి యేసు పరిశుద్ధ నామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.